హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే జీఎంసీ రిక్రూట్మెంట్ 2025. జీఎంసీ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్. దీనికి ఏంటంటే నో ఎగ్జామ్, నో ఫిజికల్, నో మెడికల్ ఆల్సో. సో దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. మేల్ అండ్ ఫీమేల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సాలరీ వచ్చి 40,000, ఏజ్ లిమిట్ వచ్చి 18 to 42 years. పూర్తి వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ద వీడియో. దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్లన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మరి. ఫ్రెండ్స్, జీఎంసీ ఏలూరు ల్యాబ్ అటెండెంట్, స్టోర్ అటెండెంట్ అండ్ అదర్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2025. అప్లై ఆఫ్లైన్ ఫర్ 122 వేకెన్సీస్ నోటిఫికేషన్. ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే జీఎంసీ ఏలూరు నుంచి ఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రిలీజ్డ్ ద నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్, స్టోర్ అటెండెంట్ అండ్ అదర్ పోస్ట్ వేకెన్సీ. Those candidates who are interested in the vacancy, detailed and educational qualifications, selection procedure, full details are available here. So don't skip it. Exam pattern, syllabus, offline application process, completed all eligibility criteria, notification and apply online. సో అర్థమైంది కదా. పోస్ట్ నేమ్ వచ్చి ల్యాబ్ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, అదర్ పోస్టులు. అడ్వర్టైజ్మెంట్ నంబర్ 1/2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పుట్టి పెరిగి ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్. రిక్రూట్మెంట్ టైప్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఏలూరు, ఆంధ్రప్రదేశ్. టోటల్ వేకెన్సీ 122 వేకెన్సీ. జీఎంసీ ఏలూరు ల్యాబ్ అటెండెంట్, స్టోర్ అటెండెంట్ అండ్ అదర్ పోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 2/6/2025 అంటే June 6 నుంచి 16 June 2025 వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏంటంటే దీని యొక్క ఏజ్ లిమిట్ 18 to 42 years, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎవరైనా ఎలిజిబుల్. అలాగే దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజు. ఓసీ వాళ్ళకేమో 250 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ 0, ₹1 కూడా పే చేయగల 0 వాళ్ళకి. ఓసీ వాళ్ళకైతే 250 రూపీస్. నెక్స్ట్ వచ్చి వేకెన్సీ డీటెయిల్స్. స్టోర్ కీపర్ 3 ఉన్నాయి, కంప్యూటర్ ప్రోగ్రామర్ 1, ఎలక్ట్రికల్ హెల్పర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 9, మార్చరీ అటెండెంట్ 4, జనరల్ డ్యూటీ అటెండెంట్ 15, ల్యాబ్ అటెండెంట్ 2, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 2, కార్డియాలజీ టెక్నీషియన్ 3, చైల్డ్ సైకాలజిస్ట్ 1, క్లినికల్ సైకాలజిస్ట్ 1, కంప్యూటర్ ప్రోగ్రామర్ 1, ఎలక్ట్రికల్ హెల్పర్ 2, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 28, జనరల్ డ్యూటీ అటెండెంట్ 22, ల్యాబ్ అటెండెంట్ 3, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4, ఆఫీస్ సబార్డినేట్ 1, ఓటీ టెక్నీషియన్ 14, సైకాట్రిక్ సోషల్ వర్కర్ 2, స్టోర్ అటెండెంట్ 1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1. సో ఈ విధంగా అయితే క్రైటీరియా 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అంటే స్టోర్ కీపర్ ఏమో ఎనీ డిగ్రీ ఉండి 2 years గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్, స్టోర్ క్లర్క్ వర్క్ ఉంటే చాలు. కంప్యూటర్ ప్రోగ్రామ్ BE బీటెక్ ఇన్ IT, MCR PG ఇన్ CSI 3 years ఎక్స్పీరియన్స్. ఎలక్ట్రికల్ హెల్పర్ 10th పాస్ ITI. అలాగే ఆఫీస్ అటెండెంట్ 10th పాస్, మార్చరీ అటెండెంట్ 10th పాస్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా BSc ఇన్ రేడియోగ్రఫీ, కార్డియాలజీ టెక్నీషియన్ BSc ప్లస్ 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ, చైల్డ్ సైకాలజిస్ట్ MA సైకాలజీ చేయాలి, PG డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేయాలి, MPhil కానీ. క్లినికల్ సైకాలజిస్ట్ MA సైకాలజీ చేయాలి, PG డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ప్లస్ BSc ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ. జనరల్ డ్యూటీ అటెండెంట్ 10th పాస్, ల్యాబ్ అటెండెంట్ 10th క్లాస్ ప్లస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్ వొకేషనల్ ల్యాబ్ అటెండెంట్. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 DMLT ఆర్ BSc MLT. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ BE బీటెక్. ఆఫీస్ సబార్డినేట్ 10th పాస్, ఓటీ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్, సైకాట్రిక్ సోషల్ వర్కర్ MA MSW, స్పీచ్ థెరపిస్ట్ BSc, స్టోర్ అటెండెంట్ 10th పాస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ BE బీటెక్. సో దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి 2 stages ఉంటుంది. స్టేజ్ 1 బేస్డ్ ఆన్ మెరిట్, అంటే ఎగ్జామ్ ఉండదు, జస్ట్ బేస్డ్ మీ యొక్క మెరిట్ మార్కులు బట్టి ఇస్తారు ఎగ్జామ్ జాబ్. అలాగే స్టేజ్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ 2 అంతే, ఎగ్జామ్ అంటూ లేదు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సాలరీ డీటెయిల్స్. రిక్రూట్మెంట్ స్టోర్ కీపర్ అవుట్సోర్సింగ్ 18,500, ఎలక్ట్రికల్ హెల్పర్ కాంట్రాక్ట్ 34,580, ఎలక్ట్రికల్ హెల్పర్ అయిపోయింది కదా. ఆఫీస్ సబార్డినేట్ అవుట్సోర్సింగ్
హాఫ్ ఇయర్స్ మాచ్యురీ అటెండెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో 18,000 నుంచి 35,000 వరకు సాలరీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ చదవడం వేస్ట్ కాబట్టి 18,000 నుంచి 40,000 35,000 వరకు ఉన్నాయి. సో దీని యొక్క ఎలా పెట్టాలంటే పోస్టు అప్లై త్రూ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలన్నమాట. పోస్టల్ అడ్రస్ వచ్చి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఏలూరు, ఆంధ్రప్రదేశ్ 534005. దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా. క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ నెసరీ డాక్యుమెంట్ అట్ ది ఫాలోయింగ్ అడ్రస్ బిఫోర్ ఆర్ ఆన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. 16 జూన్ లాస్ట్ డేట్ కాబట్టి ముందే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి కాబట్టి అందరికీ తెలియడం జరుగుతుంది. సో ద ఎన్వలప్ మస్ట్ బి క్లియర్లీ సూపర్ స్క్రిప్ట్ అట్ ది టాప్ ఆఫ్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకునేటప్పుడు పెట్టాలి. ఫిల్ ఆల్ ది కాలమ్స్. మీ యొక్క అప్లికేషన్లో ఫిల్ ఆల్ ది కాలమ్స్ చేయాలి. మీ యొక్క ప్లెయిన్ క్యాపిటల్ లెటర్స్తో అన్నీ ఫిల్ చేయాలన్నమాట. నో కటింగ్ అంటే ఏదైనా కట్ చేయడం అలాగే ఓవర్ హార్వెస్టింగ్ అప్లికేషన్ ఫామ్ గట్రా రాయకూడదు. డాక్యుమెంట్స్కి అటాచ్ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే ప్రొఫెషనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్, డొమైకులు, కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అటాచ్ నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ. సో నెక్స్ట్ వచ్చి దీని ఫుల్ నోటిఫికేషను అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ జాబ్ మాత్రం చాలా బాగుంటుంది కాబట్టి అవుట్సోర్సింగ్ అయినా సరే అప్లై చేయండి, సరదాగా చేయండి. ఒకవేళ నచ్చకపోతే మానేద్దరు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ కోసం మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.